వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షరేషన్ బ్లాగ్స్ అండి. సో ఇంకా బర్త్డే అయితే అయిపోయింది. బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట అన్ని కూడా మా లియాన్స్ కి బర్త్డేకి అయితే వచ్చిన గిఫ్ట్స్ అండి. సో ఒకటి కాదు, ఒక 18-19 అయితే ఉంటాయి అనమాట టోటల్. చూస్తున్నారా, ఇవన్నీ కూడా మీ ముందు అన్బాక్సింగ్ అయితే నేను మేము బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డేనే చూపించేస్తున్నానండి. ఓకేనా, మా లియాన్స్ కి ఇప్పుడు ఏమేమి వచ్చాయో వాటితో ఇంకా చూపిస్తామా. ఫస్ట్ వచ్చేసి పేర్లు చదవాలి. ఒక నిమిషం, పేర్లు లేనివన్నీ పక్కన పెట్టేస్తున్నాను. పీహు, అచ్చా పీహు మా నానేదా పీహు ఇచ్చింది రా. ఒక నుంచి స్లోలీ. ఈ యూస్ఫుల్ గిఫ్ట్స్ లంచ్ బాక్స్ అండి. ఇదిగోండి గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి చూసావా పీహు అంత మంచి గిఫ్ట్ ఇచ్చింది. లియాన్స్ ఫస్ట్ గిఫ్ట్ లంచ్ బాక్స్. సో చూసారా, ఇదన్నమాట. దీంతో పాటు చిన్న బాక్స్. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేయమంటున్నాను. కొన్ని శైలజ అక్క వాళ్ళు, తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇచ్చారు దాని. ఓ మై గాడ్, వావ్, పెద్ద గిఫ్ట్ చూడరా, నీకోసం ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ అను. సో ఇదన్నమాట. ఓకే, ఇప్పుడైతే పెట్టేస్తున్నాం. సంతోష్ పాండే ఎవరు మన సెక్షన్. ఒక నిమిషం, అలా కాదు సింపుల్ ఇట్లా. మా విక్కీ లేదు, కింద ఉంది ఆడుకుంటుంది. ఇద్దరైతే మళ్ళీ అల్లరి చేస్తారు. బాగుంది కదా ఫ్రేమ్. ఇదిగోండి, ఇంకా ఇది థర్డ్ గిఫ్ట్ అనమాట. చూడు నీకు ఇస్తున్న గిఫ్ట్ చూడు, వీడియో అన్ని తీయడానికే చూస్తున్నాడు తప్ప. ఇదిగోండి చూసారు ఇక్కడ అన్ని మీకు క్లోజ్ లో మళ్ళీ చూపిస్తాను. 900D నాంచి, 900D నాంచి ఎవరబ్బా. సో బా ఉండదు. ఇదిగోండి, ఇది థర్డ్ గిఫ్ట్ అనమాట. ఇదిగో నాన్న, ఇదిగోండి టేబుల్ చదవాలి. నన్ను 2 టేబుల్ చెప్పరా. ఇది యూస్ఫుల్ గిఫ్ట్ ఏనండి. ఇది కూడా కాదు, ఇది ఓయ్ టేబులే ఇది. ఎస్, స్టడీ టేబుల్ అనుకుంటా అండి. బాగుంది ఇది. నాన్సీ ఎవరో ఒకసారి చూడాలి ఫొటోస్ లో, వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కనుక. స్టడీ టేబుల్ తర్వాత పెట్టుకోవాలి కదండి, అన్ని ఒకేసారి ఇవ్వద్దు కదా. ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఫ్రమ్ తోష్నిక మన తెలుగు వాళ్ళు. ఆగు, ఏదో ఫ్రేమ్ లా ఉంది. ఒకేసారి అయిపోవాలి. సో బర్త్డే చేస్తే ఈ గిఫ్ట్స్ అయితే వస్తాయి. కానీ బర్త్డే రోజు మేమైతే ఎంత అంటే పనులు చాలా ఉండేయండి ఆ రోజు. తర్వాత రోజు చాలా ఉండే, వంట చేసాం కదా భోజనాలు. ఏంది లేదా ఇది? ఆంటీ థ్యాంక్స్ చెప్పు. తెలుగు వాళ్ళు ఇచ్చారు, అందరికి థ్యాంక్స్. హిందీ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి అందరికి. క్యారమ్ బోర్డ్ నన్ను ఆడుకుంటావా లేదా? వీడేది ఆడుకోలేడండి, అయిపోద్ది ఇంకా అక్కడే. చూద్దాం. వచ్చేసి ఫోర్త్ గిఫ్ట్ క్యారమ్ బోర్డ్. ఇందులో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదేంటిది, జై హింద్ పాములాట లాగా. అచ్చా, ఓకే ఓకే. సో పాములాట అంటారు కదా, అదేదో మనకి చాలా గుర్తులేదు, అప్పుడు ఆడేవాళ్ళము. పాడికి దిగాను అంటాను చూడు. అభి నై బేటా, ఏ రైనేదో అభి రైనేదో ప్లీజ్. ఇదిగోండి ఎంత పెద్ద గిఫ్ట్ ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇంత పెద్ద బాక్స్ లో ఏముందో చూసేద్దాం. ఇప్పుడు వీడికి దీని మీదే ఉంది మనసంతా. ఇంత పెద్ద గిఫ్ట్ అండి. వీడికి ఈ గిఫ్ట్ మీద కన్ను ఉంది, ఎందుకంటే అన్నిటికన్నా పెద్దది కదా. వాడికి ఇష్టమైన బ్యాడ్లు కూడా పక్కన పెట్టేసి పై ఉంది పైన. పెద్ద గిఫ్ట్ నీకు ఇచ్చారు, యూస్ఫుల్ ఐటమ్. మీ దగ్గర ఆల్రెడీ ఉండేవండి, స్టడీ టేబుల్ వచ్చేది. చూసారు ఎంత పెద్ద గిఫ్ట్ మళ్ళీ. సో దీని మీద కూర్చొని ఇప్పుడు ఇక్కడ చదువుకుంటాడా, నేను చూద్దాం. వెనకాల బాగుంది. ఎన్ని రోజులు ఉంచుతాడో చూద్దామా. స్కూల్లో ఉన్నట్టు చాలా బాగుంది. అసలు యాక్చువల్గా మీ మీదే తీసుకుందాం అనుకున్నాము, అంటే వీడికి స్టడీ టేబుల్. బట్ అంటే ఆల్రెడీ 2-3 ఉన్నాయి, అందుకే తీసుకోలేదండి. బట్ ఇంకా బర్త్డేలో అయితే వచ్చేసింది. ఇది స్టడీ టేబుల్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకు ఆన్లైన్ లో కూడా ఉంటుంది, నేను ఆన్లైన్ లో ట్రై చేస్తాను. ఆ పేరు చదవాలి, రుచి సంగర్ 900B. 900B రుచి 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 అండి. ఏంటో మా ఎదురు బ్లాక్ వాళ్ళ పేర్లు అయితే తెలియదు నాకు.
ఇది కొలియాను. హిందీ వీడికి వచ్చింది అస్సలు ఒప్పట్లేదండి. ఇది మరి మాట్లాడు హిందీయే మొత్తం. కారు, రిమోట్ కంట్రోల్ కారు. ఇదిగోండి కార్ అన్నమాట. ఇక్కడ చూసి ఓపెన్ చేయాలి. ఓకేనా? మా ఎదురింటి వాళ్ళండి. సో ఇదిగోండి సెటిల్ బ్యాట్ ఇచ్చారు. ఇది ఒకటి బ్యాట్ వచ్చింది. ఇది బేబీ 8 आंटी फ्रॉम पालक మా ఎదురింటి వాళ్ళు. वो बाद में आप ही चलाना ठीक है. इसका नाम मैंने చెప్పాను కదా. వీళ్ళు కూడా బ్యాట్ ఇచ్చారు. పైకి తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఇది బ్యాట్ అని. సో ఇదిగోండి సెటిల్ బ్యాట్ 2 వచ్చాయి. నేను ఒకటి ఆడుకుంటున్నాను, వీడు ఒకటి ఆడుకుంటారు కన్నా ఒకటి నాకు ఇచ్చే. ఓకేనా? సో కవిత కొన్ని లాడుకా దాచేదమ్మా. ఇది ఎవరు కవిత అని చెప్పాను కదా. యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా. ఓకే ఇది ఓపెన్ చేయడం కాదు టోటల్ ప్యాక్. నెక్స్ట్ వచ్చేసి అయ్యో పేరు రాయలేదు. ఇది ఎలా తెలుస్తుంది చెప్పండి. ఫోటోలో ఉన్నాయా ఎవరైనా ఉంటాయా? ఎవరు ఇచ్చారని తెలుసుకోవడానికి తప్ప ఇంకేం కాదు. వచ్చేసి ఎవరో పేరు గ్లాస్ ఐటమ్. టీ గ్లాసెస్ అనమాట. టీ గ్లాసెస్ పెట్టేసే బాగుంది. సంతోషంగా ఉన్నాడండి మీరు అవ్వదు. సో ఇది బాగుంది కదా. పేరు లేదు. డెకరేషన్ కట్ట ఇట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంది. వీడి ఇప్పుడు అస్సలు చెప్పానా ఫస్ట్ అయితే గిఫ్ట్ ఓపెన్ చేయడం చాలా ఇదిగా ఉన్నాడు. ఇప్పుడు లేదు. ఇది అభిప్సా వాళ్ళు. అభిప్సారా డ్రెస్ ఇచ్చింది ఆంటీ. సేమ్ కలరు. మా కలకత్తా ఫ్రెండ్ అండి తను ఇచ్చింది. సేమ్ కలర్ అయిపోయింది. తను కూడా ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుంది అనుకుంటా. నాకు అడిగింది సైజు. ఇప్పుడు వీడు వేసుకున్నాడా. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి అండి. ఎంత బాగుందో చూడండి. ఒకసారి పైకి లిక్ అడిగేసి కావాలని తీసుకున్నాను. బాగుంది డ్రెస్ చూసారా. ఇంకా జీన్స్ క్లాత్. అండ్ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఎవరిదో. సో ఇది వచ్చేసి పేరైతే తెలియదు లేదండి. పేరైతే చాలా బాగుంది చూడండి. వాడికి కాదు నాకు యూజ్ అవుతుంది. ఇది బాక్సెస్ గ్లాస్ ఐటమ్ అనుకుంటుంది. చాలా చాలా బాగుంది. ఎవరిచ్చారో తెలీదు. బాగుంది ఇది కూడా. గిఫ్ట్ కవర్స్ అన్ని తీస్తే ఇంత చెత్త. అండ్ గిఫ్ట్స్ అన్ని ఇక్కడ యూస్ఫుల్ ఐటమ్స్ అన్ని కూడా పక్కన ఉన్నాయి. అంతే క్లీన్ చేసుకోవాలి. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే గిఫ్ట్స్ అనమాట. లియాన్స్ మేమేమి ఇదన్నమాట. సో ఇదన్నమాట ఫైనల్ గా. మీకు ఇందులో ఏది నచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. కంపల్సరీ అన్ని నచ్చుతాయి. ఎందుకంటే అన్ని కూడా చాలా బాగా నచ్చాయండి నాకైతే. ఇంకా మీరు ఏమంటారు గిఫ్ట్స్ కోసమే బర్త్డే చేసుకుంటారు అలా అనుకుంటే కనుక ఇక్కడ అందరూ కంపల్సరీ బర్త్డేకి పిలుస్తారు. మాకు పిలిచి ఎందుకంటే నేను వెళ్ళి ఇస్తూ ఉంటాం కదండి. అది కూడా ఒకసారి ఆలోచించండి. నాకు పక్కా తెలుస్తుంది. ఆ కామెంట్ అయితే వస్తుందండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే విలేజ్లో అనుకోండి మనం బర్త్డే చేసుకోము. అంటే గిఫ్ట్స్ అనేవి ఎవరికి అంటే ఎవరు అనమాట అందరు మనీ పెట్టేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకరికొకరు పిలుచుకుని గిఫ్ట్స్ అయితే ఇస్తారు. మేము కూడా వెళ్ళి వాళ్ళ బర్త్డేకి ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు కూడా మన బర్త్డేకి వచ్చేసి గిఫ్ట్స్ ఇస్తారు అనమాట. అన్ని ఇక్కడ పేర్ చేశానండి గిఫ్ట్స్ అన్ని కూడా. ఒకసారి చూడండి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో. అంటే ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అనేది మెల్లిగా స్లోగా ఫ్లాష్ చేస్తావా. నీకు అన్నిట్లో ఏది బాగా నచ్చింది చెప్పు. ఇది ఇంకా ఇది కలర్ వాడికి ఏదైతే యూజ్ ఉందో అవే వాడికి నచ్చాయి అంట. స్కూల్కి అయితే వేసాను 450 అనుకుంటా అండి. సైజెస్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. లోపల టీ షర్ట్ వస్తుంది. అలానే ఇంకా ఏమంటారు జాకెట్ వచ్చింది. ప్యాంట్ అయితే వస్తుందండి. మొత్తం జీన్స్ క్లాత్ చాలా బాగుంది. డిస్క్రిప్షన్ లో వీడియో డ్రెస్ లింక్ ఇస్తాను. అలా నేను వేసుకున్నాను కదా ఈ అవుట్ఫిట్. ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అండి. చూస్తున్నారా మొత్తం కూడా పక్కన యాడ్ చేస్తాను. దుప్పటా అయితే వచ్చింది.
అలానే ఇది రీసెంట్ గా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట, అందుకే ఈ రోజు నేను చెప్పలేదు. ఇప్పుడు స్టాక్ లో వచ్చింది, ఎప్పుడు అయిపోతుందో తెలీదు. మీకు కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి. ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అనమాట. ఇచ్చాడు అస్సలు టచ్ చేయట్లేదండి వాడి గిఫ్ట్స్. వీడైతే చూడు చూడు నీకు కూర్చోమంటున్నాడు విక్కీ. తను చూడు, మీ ఇద్దరు ఎలాంటి ఫోటో తీస్తాను నేను. మళ్ళీ యాన్స్ అసలు వాళ్ళ అక్క కోసము ఎంత త్యాగాలు చేసేస్తున్నాడు. ఈరోజు అది క్యారండి, రాత్రి వరకు అది ఖరాబ్ అయిపోద్దండి. నీ వెయిట్ కాదమ్మా అది లేపుకొనేసి. అవును ఇది